అందరికీ నమస్కారం. ఏదైతే జిల్లా అధ్యక్షులు చెప్పారో రాష్ట్ర పర్యటనలో భాగంగా జైనగర్ రావడం జరిగింది. 2-3 విషయాలు పేరు మీద ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో మొదటి విషయం ఏదైతే బీబీజీ రామ్జీ అనేది కరువు పని, చెరువు పని, పని ఆహారం పట్ల ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. ఏదైతే ఈ చెరువు పని ఉందో ఈ పనిని కొన్ని మధ్య మోడీ గారు దీన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఉండే కంటి కనపడిన కమ్యూనిస్టులు, కనుమరుగైన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మూటాముంచి సర్దుకొని గ్రామాలకు వచ్చి ఓ మాట చెబుతున్నారు, దీన్ని రద్దు చేయబోతున్నారు అంటారు. రద్దు చేయాల్సే ఉద్దేశము నరేంద్ర మోడీ గారికి ఉంటే గతంలో 100 రోజులు ఉన్న పనిదినాలని 125 రోజుల పాటు పనిదినాలు పెంచారు నరేంద్ర మోడీ గారు. ఎందుకు పెంచారయ్యా అంటే ఆయన వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాడు, పేదల కడుపున పుట్టాడు కాబట్టి, పేదల పరిస్థితి అవగాహన ఉంది కాబట్టి ఏదైతే ఆశించి ఏదైతే పనిదినాలు 100 రోజులు ఉండి అనేక సంవత్సరాలు ఉన్నా అనుకున్నట్టుగా పేదలు అభివృద్ధి చెందలేదనే ఆలోచనతో దీనికి మరొక 25 రోజులు పెంచి 125 రోజులు చేశారు. దీంట్లో ముఖ్యంగా తెలిసిన మార్పులు చేశారు. ఏంటంటే గతంలో చీల దగ్గరికి వెళ్ళి చెరువుగట్ల మీద గుంటలు తీయటం, మళ్ళా గుంటలు పోడవటం, ఇదే పని సాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఇది పలానా పని చేశాము అనేది మళ్ళా వచ్చే సంవత్సరం కానీ మళ్ళా పరిధిలో కానీ కనపడేది కాదు. ఇప్పుడు ఆ రకంగా కాకుండా గ్రామ సచివాలయం ఆధారంగా, గ్రామ సర్పంచ్ ఆధారంగా అధ్యక్షతలు జరిగే ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ గ్రామ సభలో ఆ గ్రామ అభివృద్ధి కోసం తీర్మానం చేపడతారు. ఏదైతే గ్రామాల్లో గాంధీజీ కళల రీతిలో రామరాజ్య స్థాపన కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామంలో ఏదైతే అభివృద్ధులు కావాలో, రోడ్డు కానీ మన స్కూల్ బిల్డింగ్ కానీ ఏదైనా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏదైతే కావాలో ఆ పనులన్నీ కూడా గ్రామ సభలో తీర్మానం చేసి దీన్ని చేయడం జరుగుతుంది. ప్లస్ దీంట్లో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది భారతదేశంలో. ఎక్కడ జరుగుతుందా అంటే నేను అనేక జిల్లాలో పర్యటన చేసి వచ్చాను. నిన్న కూడా అనకాపల్లిలో బీబీజీ రామ్జీ స్కూల్కి వెళ్ళే వాళ్ళతో మాట్లాడాను. ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారో దీని ప్రభుత్వం ప్రకటించిన రేటు 307 రూపాయలు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా 307 రూపాయలు ఏ కూలికి ఇచ్చినట్టుగా దాఖలు కనపడలేదు. కొన్ని జిల్లాల్లో 100 రూపాయలు ఇస్తున్నారు, కొంత జిల్లాల్లో 150 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో 200 రూపాయలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో ఏ రకంగా ఉందంటే 300 రూపాయలు, 290 రూపాయలు, 307 రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది. ఎందుకు ఈ అవకతవకలు జరుగుతున్నాయంటే ఏదైతే వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, సార్ వీళ్ళు 100 రూపాయలు పని చేశారంటారు, రికార్డు ఇవ్వమంటే రికార్డు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు 2 తొమ్మితే దీనికి ఇవ్వాలని ఉంటాయి. కానీ ప్రభుత్వ లెక్కలోనే వాళ్ళు 300 రూపాయల పని ఎంత అయితే ఉంటుందో అంత చేశారని రికార్డు రాస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి చెప్పేది, పేద ప్రజలకు చెప్పేది అయితే అంత పని చేయలేదని చెప్పని 100-150 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అందుకోసం ఈ వేలాది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఇది కింద ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి పై స్థాయి వరకు పెద్ద లంచాల దగ్గర కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది. అందుకోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు, వీరందరికీ కూడా వాళ్ళ డిజిటలైజేషన్ చేశాక 7 ముద్రలు తీసుకొని ఎవరికి కూడా అవినీతి లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ప్లస్ వీరికి 15 రోజులు పనిదినాల్లో 15 రోజులకి డబ్బులు పడతాయి. 15 రోజులు దాడితే డబ్బులు పడకపోతే ఇంట్రెస్ట్తో వేస్తారు. ఇంతకుముందు గతంలో ఏముండేదంటే వ్యవసాయ పనులు ఎప్పుడైతే ఉంటాయో అదే సమయంలో ఈ కరువు పని కూడా ఉండేది. ఇప్పుడు రైతు కూలీలకి తేడా వస్తుంది. భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతుల దగ్గర తీసుకెళ్లాలనే సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు కూలీలతో ఆంధ్రప్రదేశ్ లో ఉండే 16,000 పంచాయతీల్లో సుమారుగా ఒక నెల రోజుల్లో 30 రోజుల్లో 5,000 పంచాయతీల్లో గ్రామ కమిటీ వేయాలని, గ్రామానికి 5 చొప్పున రైతు కూలీలతో గ్రామంలోకి కిసాన్ మోర్చా పేరు మీద కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంత నాయకులు ఎవరైతే ఉన్నారో
5 చొప్పున వేసి 5,000 గ్రామాలు 5 ఇంటూ 5 చొప్పున 25,000 మంది గ్రామీణ ప్రాంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నిర్మాణం చేసి ఈ గ్రామ ప్రాంతంలో పార్టీ దిమ్మలు ఏదైతే ఉంటాయో పేదవాడి కన్నా బీజేపీ జెండా అనే నినాదంతో కిసాన్ మోర్చా గ్రామాల్లోకి పర్యటనకి వెళ్తుంది. వెళ్ళి కిసాన్ మోర్చా ప్రతి గ్రామంలో కూడా పార్టీ దిమ్మల నిర్మాణం చేసి ఏదైతే పార్టీ అవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6వ తారీఖు ఉందో ఆ రోజు కల్లా వీలైనన్ని అన్ని ఎక్కువ గ్రామాల్లో 5,000కు మించి గ్రామాల్లో గ్రామ కమిటీలు ఇస్తాం. 5,000 గ్రామాల్లో పార్టీ జెండాలు రాడించాలనే ఉద్దేశంతో నేను ఈ రాష్ట్ర పర్యటన రావడం జరిగింది. దాంట్లో భాగంగానే శ్రీకాకుళం విజయనగరం జిల్లా కూడా రావడం జరిగింది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.